హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఈ చెప్పులు చూడనా, ఒక అన్న మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి 3 pairs ఆఫ్ చెప్పులు పట్టుకొచ్చారు. 2 pairs వచ్చేసి బ్రికెన్ స్టాక్, ఇంకొకటి వచ్చేసి జోర్డాన్ స్లైడ్స్ పట్టుకొచ్చారు. సో బ్రికెన్ స్టాక్ లో వర్క్ ఏమో చూడనా, స్ట్రాప్స్ దగ్గర ఊడిపోయినాయి, గంబెట్టాలి అన్న. ఇంతకుముందు ఇక్కడ చేపించారు, ఇది సరిగ్గా చేయలేదు పని. ఇది అన్న బ్రికెన్ స్టాక్ ఏంటంటే అన్న, కరెక్ట్ దాని వాల్యూ తెలిసిన వాళ్ళే దాన్ని కరెక్ట్ పని చేస్తారు అన్న. నాకు ఇచ్చిన కాడికి అయితే చూడండి, ఇంతకు గంబెట్టేసారు కార్ కి. చూడండి అన్న, కార్ కి గంబెట్టి పూజ చేసారు. దీనికి అట్లా గంబెట్టి వస్తువు కాదు ఇది, దీనికి ఒక లెక్క ఉంటది, లెక్కతో పనిచేయాలి దీనికి. ఈ కార్ కి ఏంటంటే అన్న, ఒక చెక్క మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ తయారైతుంది. లోపల అనేది గోన సంచి ఉంటుంది కదా, అది ఉంటుంది దీని లోపల, అది ఇంపార్టెంట్. సో చూడండి అన్న, ఈ చెప్పుకి మన దగ్గర ఏంటంటే స్ట్రాప్స్ మొత్తం గంబెట్టాలి, కింద సోల్ ఊడిపోయింది, అతక పెట్టాలి. దీనికి అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు చేయాలి. ప్లస్ ఫుడ్ బెడ్ కూడా ఏంటంటే చెమట ఇట్లా మనకు గట్టి పీల్చేసిన చెమట, అది మొత్తం చెమట రావడం వల్ల ఇట్లా రెడీ అయింది. ఇది ఏంటంటే అన్న, బ్రికెన్ స్టాక్ జర్మనీ బ్రాండ్. ఇది జర్మన్ లో వాళ్ళకి మనంత చెమట రాదు, మనంత ఎండ ఉండదు, మనంత వేడి వాళ్ళకి ఉండదు అన్న. సో వాళ్ళకి సెట్ అయితే తప్ప మనకి ఇండియన్స్ కి సెట్ అవ్వదు ఇది. చూడండి, ఇంకొక బ్రికెన్ స్టాక్ కూడా దానికి మొత్తం చేసి గమ్మొట్టి పూసేసేదాన్ని, అట్లా పూసేసేదన్న దాని వాల్యూ ఉండదు. పని సరిగా చేసే వాళ్ళు కంపల్సరీ ఉండాలన్న. సో చూడండి, 2 బ్రికెన్ స్టాక్ ప్రాబ్లం ఉంది. ఈ జోర్డాన్ ఏమని చూడన్నా, ట్రాప్స్ మొత్తము గంబెట్ ఊడిపోతుంది. అన్నకి చెప్పిన అన్న దీనికి గంబెట్టి కుట్టేసామన్నా మంచి నీట్ గా ఉంటది. ఆ డిజైన్ పాత ఏదైతే ఉందో దాని లోపల కలిసిపోతుంది కరెక్ట్ అని చెప్పినాను. సో చూడన్నా, పని చేసే వాళ్ళు కూడా దీని వాల్యూ తెలిస్తేనే కరెక్ట్ పని చేస్తారన్న ఎవరైనా సరే. చూడండి, దీనికి 4 స్ట్రాప్స్ ఊడిపోయినాయి, 4 స్ట్రాప్స్ గంబెట్టాలి, కింద సోల్ ఊడిపోయింది, సోల్ అతక పెట్టాలి. దీనికి లాస్ట్ వచ్చేసి ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి. ఫుడ్ బెడ్ చేసినాక పాలిష్ చేయించుకోని చెప్పిన అన్నకి, సరే నాకు చేయమని చెప్పారు. చూడండి, ఇట్లా పరిస్థితి ఉంది. బ్యాక్ సైడ్ కార్ చూడండి, గంబెట్ ఎట్లా పడితే ఎట్లా పూజ చేస్తుంది. సో ఇది మంచి క్లీన్ చేసి ఇచ్చిన అన్నకి, నేను మంచి పని చేసి ఇచ్చినాను. సో చూడండి, నాకు తెలిసి అన్న అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు అనుకుంటా. నేను వీడియో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు తొందర చేసి ఏందన్న, తొందరపడి చేస్తే ఏంటంటే పని సరిగా అవ్వదు. మీరు అర్జెంట్, నేను అర్జెంట్, పని అంతా ఆగమైతుంది, ఆగమాగం పని అవుతుంది. ఇంకా దానికి ఏం చేయలేదు, మనం కొద్ది టైం ఇస్తే ఏందన్న మంచిగా చేసే బాధ్యత మనది. మన షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉందన్న. చేసినాక చూడండి, పని ఇట్లా రెడీ అయిందన్న. జోర్డాన్ స్లైడ్స్ కి ఏం చేసినాం అంటే, గమ్ పెట్టేసి 4 స్ట్రాప్స్ కుట్టిస్తాం. మీరు రఫ్ అండ్ వాడండి, బురదలో వాడండి, రోడ్ కి రాయండి, చెప్పు చినిపోవాలి తప్ప నా కుట్టు ఊడిపోదానా. ఇది పక్క, ఎందుకంటే కుట్టి నేనే కాబట్టి నా కుట్టు గ్యారంటీ వెళ్తాను నేను. ఒకవేళ ఊడిపోతే ఫ్రీ సర్వీస్ కుట్టు. చూడండి, బ్రికెన్ స్టాక్ కి సైడ్ అంతా క్లీన్ చేసినాం. గమ్ ఉండే కదా ఫస్ట్, సైడ్ అంతా క్లీన్ చేసినాం. మన వల్ల అయినంతనే మనం చేయగలుగుతాం అన్న. ఎక్కువ చేస్తే ఏమైతుందంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కార్. చూడన్నా, ఫుడ్ బెడ్ కూడా మన వల్ల అయినంత క్లీన్ చేసినాం. దీనికి మొత్తం బ్లాక్ ఉండే కదా, మనతో అయినంత మిషన్ తో వైట్ చేసినాము. ఇంకెక్కువ చేస్తుంటే ఏమైతుందంటే ఉన్నది కూడా బ్లాక్ అయిపోతుంది, అందుకే చేయలేకపోయినాము. మీ గేజ్ అయితే ఉందో అన్న బ్రికెన్ స్టాక్ ది, ఆ గేజ్ మీద డిపెండ్ అయ్యి క్లీనింగ్ అవుతుంది అన్న. నేను కుల్ల అయిపోగలుగుతాయి ఇది. సో చూడండి అన్న, క్లీనింగ్ అయిపోయింది ఇది. ఇంకోటి చూడండి, ఫుడ్ బెడ్ క్లీనింగ్ అయిపోయింది బ్రికెన్ స్టాక్ ది. 4 స్ట్రాప్స్ గమ్ పెట్టేసినాం దీనికి. బ్యాక్ సైడ్ చూడండి, ఇందాక మీరు చూసారు కదా, గమ్ ఉండే, మొత్తం గమ్ ఉండే కదా, ఆ గమ్ మిషన్ మీద క్లీనింగ్ చేసినాం. ఫ్రంట్ కూడా క్లీనింగ్ చేసినాం. దీనికి లాస్ట్ లో దీనికి పాలిష్ చేసాం. 2 బ్రికెన్ స్టాక్ కి పాలిష్ చేసాం అన్న. మన దగ్గర ఏమున్నా సరే అన్న, జెన్యూన్ గా వర్క్ ఉంటది. మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయికి వాల్యూబుల్ వర్తిబుల్ పని ఉంటది అన్న. చూడండి భయ్య, మా పని కాక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన కొద్ది మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేసుకోండి అన్న. ఎప్పటికైనా మీకు ఉపయోగం పడవచ్చు.